నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు జగనన్న విద్యా దీవెన పథకం నిరుపేదలకు ఒక వరం బాపట్లలో విద్యా దీవెనను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా డ్రైవర్ దుర్మరణం మరొకరి పరిస్థితి విషమం భవనంవారిపాలెంలో ఘోర విషాదం బాధితుల పట్ల దాతల సహకారం ప్రశంసనీయం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సమక్షంలో కోవిడ్ మెడిసిన్ కిట్లను పంపిణీ చేసిన బాపట్ల కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్నకు బాపట్లలో ఘన నివాళి దేశ చరిత్రలోనే విద్యారంగంలో అతిపెద్ద సామాజిక మార్పుకు నాంది పలికిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం నిరుపేద విద్యార్థులకు ఒక వరమని కొనియాడారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగనన్న విద్యా దీవెన ద్వారా లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుల్లో సమున్నత లక్ష్యం సాధించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్లలో జరగనున్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. బాపట్ల నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలు ఈ పథకం కింద మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. బాపట్ల తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్, ఎంపీడీఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చినటువంటి మాట ప్రకారం విద్యార్థులకి మరి తను చెప్పినటువంటి చేసిన వాగ్దానం ప్రకారం విద్య అనేది తల్లిదండ్రులకి భారం కాకూడదు, పిల్లల్ని చదివించేటువంటి క్రమంలో దాని ద్వారా కుటుంబాలు చిక్కుపోకూడదని ఆ విషయాన్ని ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు గమనించారు. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో ఎంతోమంది విద్యార్థుల్ని తల్లిదండ్రులని కలుసుకున్నటువంటి క్రమంలో మరి దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ప్రాథమిక విద్య దగ్గర నుంచి అమ్మ ఒడి అనేటువంటి కార్యక్రమం ద్వారా లేకపోతే విద్యా దీవెన, వసతి దీవెన అనేటువంటి అనేక కార్యక్రమాల ద్వారా మనబడి నాడు అనేటువంటి కార్యక్రమం ద్వారా మరి అలాగే ఉన్నత చదువుల కోసం జగనన్న విద్యా దీవెన అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున మరి విద్య అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఆ శాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈరోజు ప్రత్యేకంగా జగనన్న విద్యా దీవెన మరి 1920-21 విద్యా సంవత్సరానికి సంబంధించి మరి మొదటి విడత మూడు భాగాలుగా వచ్చేటువంటి అమౌంట్ని మొదటి క్వార్టర్ ఫీజు కింద మనం ఈరోజు చూస్తే 9,89,20,490 రూపాయలు 9,89,20,490 రూపాయలని ఈ త్రైమాసికానికి 3 నెలలకి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ కళాశాలలకి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే ఈ ఫీజు రీంబర్స్మెంటు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రారంభించిన ఫీజు రీంబర్స్మెంటు ఆ తర్వాత జరిగినటువంటి విధానంలో చూసాం. 45,000 నుంచి 35,000 కుదించడం, ఆ 35,000 మళ్ళీ సరిపోక తల్లిదండ్రులకి మళ్ళా అప్పు సొప్పు చేసి మిగతా ఫీజు కట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడటం, మరి ఎటువంటి నియంత్రణలు లేకపోవడం తర్వాత ఫీజుల్ని ఇష్టానుసారంగా దొడ్డిదోని పెంచుకున్నటువంటి కళాశాలని తిరిగి ఫీజు భారం చేసినటువంటి పరిస్థితులు గమనించాం. ఈరోజు అటువంటి పరిస్థితులు లేకుండా ప్రభుత్వం చెల్లించేటువంటి ఫీజు రింబర్స్మెంట్ ద్వారా పూర్తిగా ఆ విద్య వాళ్ళకి అందుబాటులోకి రావాలి. తిరిగి వాళ్ళ జేబులో నుంచి మళ్ళీ డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండకూడదు. ట్యూషన్ ఫీజునో ఇంకో ఫీజునో వాళ్ళు వసూలు చేసేదానికి అవకాశం లేనటువంటి విధానాన్ని ఈరోజు మనం తీసుకొచ్చాం. ఆ తీసుకొచ్చేటువంటి క్రమంలో మొట్టమొదటి చేసినటువంటి సంస్కరణలో భాగంగా మొట్టమొదటి చేసింది విద్యా సంస్థలు కూడా అకౌంటెన్స్ బిల్డ్ చేయడానికి గత విద్యా సంవత్సరం వరకు ఉన్నటువంటి మొత్తం బాకీలు అన్నా పైసలతో సహా అప్పటికే తల్లిదండ్రులు చెల్లించినటువంటి డబ్బును కూడా సంస్థలకి డిపాజిట్ చేయడం జరిగింది.
గత సంవత్సరం మనం మాట్లాడుకున్నాం. అప్పటికే డబ్బులు కట్టినటువంటి తల్లిదండ్రులకి తిరిగి ఇచ్చేసేమని చెప్పి మరి విద్యా సంస్థలు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ సంవత్సరం నుంచి తల్లిదండ్రుల ఖాతాకి నేరుగా మరి 3 విడతలుగా త్రైమాసికానికి సంబంధించినటువంటి ఆ అమౌంట్ని ఆ తల్లి ఖాతాకి జమ చేయటం, తప్పనిసరిగా వాళ్ళ బాధ్యతలు కూడా దీంట్లో ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసేటువంటి క్రమంలో ఈరోజు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా బృందావనం. మరి ఈరోజు మనం చూస్తే టోటల్గా 8,163 మంది స్టూడెంట్స్ 8,163 మంది స్టూడెంట్స్కి ఈరోజు మన నియోజకవర్గంలో మనం ఈరోజు దాదాపుగా ఒక విద్యా సంవత్సరానికి 19,46,49,970 రూపాయలు. ఈ విద్యా సంవత్సరానికి 8,163 మందికి గాను మనం ఇస్తున్నటువంటి అమౌంట్ 19,76,49,970 రూపాయలు. మరి ఒక సంవత్సరంలో ఒక నియోజకవర్గంలో చదువుతున్నటువంటి పిల్లలకి ఉన్నత చదువుల కోసం చేస్తున్న ఖర్చు మీరు ఒకసారి గమనించండి. అంటే పిల్లల మీద మనం వాళ్ళ చదువుల కోసం పెట్టేటువంటి ఖర్చు ఈ రాష్ట్ర ప్రగతికి పురోభివృద్ధికి రాబోయేటువంటి రోజుల్లో చేసేటువంటి పెట్టుబడిగా ఈ ప్రభుత్వం భావిస్తాం. అది ఆ రోజు చెప్పారు, ఎంతైనా సరే ఒక మేనమావగా ఎంత బాధ్యతగా ఉండాలో అంతకన్నా ఎక్కువగా నేను ఉంటానని చెప్పి ఆయన చెప్పారు. ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన మొదటిగా గమనించినటువంటిది ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, పేదవాడు, పిల్లల చదువు కోసం, ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకొని రోడ్ల పాలైన కుటుంబాలను చూశాను. అటువంటి స్థితి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిన, ఫీజు రింబర్స్మెంట్ తీసుకొచ్చిన ఆ రోజు ఆ రెండింటికి మూల కారణపడింది. అదే స్ఫూర్తితో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అంతే కమిట్మెంట్తో అటు ఆరోగ్యశ్రీ పథకాన్ని కానీ ఇటు విద్యకి సంబంధించినటువంటి అన్ని రకాలుగాను కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వం ఒక పక్క మనకి కళ్ళకి కట్టొచ్చినట్టుగా కనబడుతుంది. మరి దీంట్లోనే నేను గమనించాను, బాపట్ల మన ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ క్వార్టర్కి సంబంధించి ఇస్తున్నటువంటి అమౌంట్ చూస్తే 2,92,22,000 రూపాయలు. ఇట్లా ఇంత పెద్ద ఎత్తున మనం వీటన్నిటికీ కూడా పాలిటెక్నిక్కి సంబంధించి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి మొత్తం డిమాండ్ 6,40,46,000 బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి. బాపట్ల పాలిటెక్నిక్ కాలేజ్కి సంబంధించి 2,92,20,000. మరి బాపట్ల పాలిటెక్నిక్ కాలేజీ 44,75,000. బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ 59,85,000. 59,85,000. మరి ఇట్లా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ దానికి వచ్చి మరి 2,19,230 రూపాయలు. ఈ రకంగా ప్రతి కాలేజీ, ప్రతి స్కూలు, ఉన్నత విద్య చదివే ప్రతి దానికి కూడా ఈరోజు ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ మరి మన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపుగా 19,76,49,970 రూపాయలు అందించినటువంటి మన పిల్లల తరఫున, పిల్లల తల్లిదండ్రుల తరఫున ప్రత్యేకంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడు గౌతు లచ్చన్నకు బాపట్లలో ఘన నివాళులు అర్పించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. నాయకులు జయప్రకాష్ నారాయణ, పరిస రమేష్ గౌడ్, పుష్పాల మురళి, కర్పూర రామారావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గం గౌడ సంఘీయులందరూ కూడా ఈ రోజున గౌడ ముద్దుబిడ్డ డాక్టర్ ఏదైతే సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. బారువా నియోజకవర్గం, బారువా గ్రామం నుండి ఏదైతే మద్రాసు వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పాదయాత్ర
గౌడ గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికుల కోసం ఆయన చేసినటువంటి పాదయాత్ర దాదాపు 995 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేయటం కూడా జరిగింది. అప్పట్లోనే ఆయన మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మాత్యులుగా కార్మిక శాఖ మాత్యులుగా ఉండటం కూడా జరిగింది. ఆ రోజున మద్యపాన నిషేధం విషయంలో ప్రకాశం పంతులు గారు నిర్ణయం తీసుకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టి కళ్ళుని తప్పించి ఆయన మద్యపాన నిషేధం పెట్టమని చెప్తే దాని విశ్వాసం ఏదైతే ఆయన ప్రకాశం పంతులు గారిని ఎక్కడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన్ని విశ్వాస రాజ్యంతో బర్తరఫ్ చేయించడం జరిగింది. దాన్నటువంటి ప్రభుత్వం కూడా అదే కార్యక్రమం చేపట్టినట్లయితే బాగుంటుందని గౌడ సంఘీయులందరూ కూడా కోరిక తెలియజేస్తున్నాం. బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ సంఘీయులందరూ కూడా ఈ రోజున విగ్రహానికి నివాళులు అర్పించి పూలమాలను చేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగిందని ఈ సభ బాపట్ల కొత్త బస్ స్టాండింగ్ సెంటర్లో గౌతలచ్చన్న గారి విగ్రహం వద్ద మన సీనియర్ నాయకులైనటువంటి తాత జయప్రకాష్ నారాయణరావు గారు ఆధ్వర్యంలో గౌడ సంఘీయులందరూ కూడా ఈ రోజున సత్తార్ గౌతలచ్చన్న గారికి గండవాళ్ళు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌతలచ్చన్న గారికి జయగౌడ ఉద్యమం తరపున మరి గౌడ సంఘీయుల తరపున గండవాళ్ళు అర్పించడం జరిగింది. జోహార్ సర్దార్ గౌతలచ్చన్న గారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు దాతలు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు అవసరమైన మందుల కిట్లను మాస్కులను అందజేశారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోనేపూడి దేవరాజు ఆధ్వర్యంలో ఆయా కిట్లను కోన రఘుపతికి అందజేశారు. ఈరోజు బాపట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పట్టణ అధ్యక్షుడు అలాగే మరి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అంజిబాబు గారి ఆధ్వర్యంలో 25,000 రూపాయల వర్త్తో దాదాపు 200 మంది పేషెంట్స్కి సరిపోను మందులు కిట్ని ఏదైతే కరోనా మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకునేటువంటి అత్యవసర మందులుగా ప్రిస్క్రైబ్ చేస్తున్నటువంటి ఈ మందుల కిట్ని ఈరోజు ప్రజలకి అందించడం, నా ద్వారా అందించడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది కఠిన సమయం. అందరం కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఒకరికొకరు సపోర్టివ్గా పనిచేస్తూ వెళ్ళాల్సినటువంటి సమయం. ఈ పరిస్థితుల మీద ఎవరికి ఒక అంచనా లేదు. వాళ్ళ మొట్టమొదటిసారిగా కరోనా వచ్చినప్పుడు మరి తీసుకున్నటువంటి పారామీటర్స్ మళ్ళా తిరిగి మనం ఒకసారి ఇంకొంచెం టైటన్ చేయాల్సిన అవసరం. కొంత రూపాంతరం వచ్చింది. సెకండ్ వేవ్ కింద వస్తున్నటువంటి దీంట్లో ఒక పక్క శాస్త్రవేత్తలను కూడా మరి వాళ్ళ ఆలోచనకి మరింత పదును పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉన్నటువంటి మందులన్నీ కూడా దానికి కొంత ఉపశమనం కల్పించడానికి మాత్రమే ఇది పనికొస్తాయి. ప్రతి వాళ్ళు విధిగా మాస్క్ ధరించడం, మరి అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ప్యానిక్ కాకుండా ఉంటాం, కంగారు పడకుండా ఉంటాం. ఇది చాలా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. రాగానే ముందర మనం ఏదైనా సింటమ్స్ కనపడగానే మనం విధిగా ఐసోలేషన్ ఉండటం, డాక్టర్ని కన్సల్ట్ చేయటం. దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ డాక్టర్స్ని సంప్రదించండి. లేకపోతే ఏవైతే ఆరోగ్యశ్రీ కింద నోటిఫైడ్ అయినటువంటి హాస్పిటల్స్కి వెళ్ళండి. ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచన సలహాలని ఖచ్చితంగా విధిగా పాటించండి. నా దృష్టికి కొంతమంది తెచ్చారు, ఆర్ఎంపీ చెప్పారని చెప్పి ఇది చేసామండి, ఆర్ఎంపీ చెప్పారని అది చేసామండి అని కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ మరి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు దృష్టికి వస్తున్నారు. అక్కడ సరైనటువంటి ఫెసిలిటీ లేక చివరి క్షణంలో పరుగులు ఊరుకొని తీస్తే మిగతా దగ్గర బెడ్స్ దొరక ఇబ్బంది పడుతుంది కూడా మనం గమనించాం. కాబట్టి విధిగా ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనల్ని పాటించండి. ప్రభుత్వం కింద నోటిఫైడ్ అయినటువంటి కోవిడ్ సెంటర్స్కే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ఒకవేళ కోవిడ్ సెంటర్లో ఎక్కడ బెడ్ దొరకలేని పక్షంలో కూడా వీలైనంత వరకు కామ్గా ఉండి ఇటువంటి కొంచెం ప్రివెంటివ్ ఆర్ కొంచెం మనకి రెసిస్టెన్స్ ఇచ్చేటువంటి
మరి మందులు దీంట్లో ఉన్నాయి. దీంట్లో వైటమిన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, పారాసిటమాల్ ఉంది, యాంటీబయాటిక్ ఉంది. ఇవన్నీ కూడా మనకి దాన్ని కొంత ఉపశమనం ఇచ్చేది, ప్రమాదం నుంచి కొంతవరకు మనని కాపాడేది. ఇది గమనించి వీటిని అందరూ కూడా ఇదిగా పాటించాలని చెప్పి ఒకసారి కోరుకుంటూ. పిట్టలవానిపాలెం మండలంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు, మరొకరికి గాయాలయ్యాయి. పిట్టలవానిపాలెం మండలం భవనంవారిపాలెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మట్టిలోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో భరత్ అనే డ్రైవర్ దుర్మరణం చెందాడు. మృతుడి తండ్రి ఆదాంకు తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా ట్రాక్టర్ నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. చందోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరమైతేనే బయటకు రావాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూచించారు. పరిస్థితి చేయి దాటితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనకాడేది లేదని స్పష్టం చేశారు. బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మళ్ళా ఈరోజు ఈ కరోనా మహమ్మారి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం అవడం దురదృష్టం. అయితే శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు, ఇది ఒక విడతగా వెళ్ళిపోదు, ఇది 2-3 విడతలుగా దీని రూపాంతరం చెందుతూ అది దాని మనుగడ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గతంలో శాస్త్రవేత్తలు చెప్తూనే వచ్చారు. అయితే ఎప్పుడూ లేనటువంటి విధంగా చాలా త్వరితగతిన దాని మీద పట్టు సాధించామని చెప్పి మనం అనుకున్నాం. గత ఏడాది మనం అనుకుంటాం దాని మీద చాలామంది రెక్లెస్గానే ఉన్నారు. దురదృష్టవశాత్తు ఈ 2వ విడత అది కొంత రూపాంతరం చెంది ఈరోజు చాలా త్వరితగతిన వ్యాప్తి చెందుతోంది. అయితే ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు కొంత సంసిద్ధత ఉంది, ఒక ప్రణాళిక ఉంది ప్రభుత్వం ముందర. అమలు జరపడంలో ఇంకా ముందుకి పరుగులు తీస్తాం. కొన్ని లోటుపాట్లని సర్దిద్దుకుంటూ మనం ఊహించిన దానికన్నా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ప్రమాదాన్ని గమనిస్తూ దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం. మనం ఈరోజు తిరిగి బాపట్లలో ప్రజలందరినీ నేను కోరుకునేది, ప్రధానంగా మనం తీసుకున్నటువంటి వ్యాక్సినేషన్స్ కానీ, ఇస్తున్నటువంటి మందులు కానీ, ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే. దీనికి నేరుగా మందు ఇంకా కనుక్కోలేదనేటువంటి విషయాన్ని దయచేసి గమనించుకోవాలి. ఈ క్రమంలో మనల్ని మనం రక్షించుకునేటువంటి దానికి ప్రధానమైనటువంటి ఆయుధం మాస్క్. మరి మాస్క్ ధరించడం ద్వారా, సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయడం ద్వారా తప్పకుండా చాలా వరకు మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. దీన్ని విధిగా అందరూ కూడా మాస్క్ ధరించండి, బయటికి వీలైనంత వరకు రాకుండా ఉండండి. అత్యవసరం అయితే తప్పించి వీలైనంత వరకు ఇంటి నుంచి మీ కార్యక్రమాలు జరుపుకోండి. దయచేసి మరి ప్రభుత్వంతో సహకరించండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, స్నేహితులైనా బంధువులైనా దీనికి వ్యత్యాసం లేదు. ఎవరితో అయినా ఎంతసేపు అయినా ఫోన్లో మాట్లాడుకుంటూ తప్పించి కలవటానికి ప్రయత్నం చేయవద్దండి. అది శుభకార్యమైనా అశుభకార్యమైనా దయచేసి వీలైనంత క్లుప్తంగా బాధ ఉంటుంది, అందరికీ ఉంటుంది బాధ, అయినా సమయాన్ని గమనించుకుంటూ జాగ్రత్తలు వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు, సలహాలని ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తప్పకుండా విధిగా మనం అందరం కూడా పాటించాల్సిందే. కొంతమంది చేసేటువంటి నిర్లక్ష్యం వల్ల ఎక్కువ మంది దానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకూడదు. అటువంటి పరిస్థితి వస్తే మటుకు ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోలేదు. గత అనుభవం మనం చూసాం, లాక్డౌన్ పెట్టాల్సినటువంటి పరిస్థితి, కర్ఫ్యూ వాతావరణం తీసుకురావాల్సిన పరిస్థితి గతంలో మనం తీసుకువెళ్ళాం. కానీ ఈసారి ప్రజలకి కొంత నాలెడ్జ్ ఉందని, దీని గురించి అవగాహన ఉందని మనం భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం పైనుంచి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికే మరి కరోనా నియంత్రణలో భాగంగా గతంలో లాక్డౌన్ను 1,00,000 మంది దాటినప్పుడే లాక్డౌన్ ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. కానీ సంవత్సరం మనం 2,00,000 మంది దాకా వెళ్ళినా కూడా లాక్డౌన్ ప్రకటించకపోవటానికి కారణం మనం పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేయడం ద్వారా
మనిషికి మరి ఆ రోగం అంటుకునేటువంటి పరిస్థితి ఉండదని, ఉన్న కొంత రెసిస్టెన్స్ డెవలప్ అయి ఉంటుందని, కొంత నాలెడ్జ్ ప్రజలకు కూడా వచ్చిందని, ఆ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల్ని గమనించుకుంటూ ఎక్కడి నుంచి అయితే మొదలైందో అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళ మీద ఒక నిఘా వేసి ఉంచాం. రానటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళని కాపాడుకునే క్రమంలో మేము చెప్పకుండానే చాలామంది మాస్కులు ధరిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారు. దయచేసి పక్కన వాళ్ళకి చెప్పే బాధ్యత ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి. ఎవరో అధికారి వచ్చి చెప్పాలన్నా, పోలీసు వచ్చి చెప్పాలన్నా అనుకోకూడదు. ప్రతి వాళ్ళు మన పౌరులుగా, బాధ్యత గల పౌరులుగా మన బాధ్యతగా పక్కన వాటి కూడా చేత మాస్క్ ధరింపజేయటం అనేది చాలా అవసరం. ఇంకొక వారం రోజులు దీన్ని గమనిస్తాం. అవసరమైనటువంటి మరి చర్యలన్నింటి కూడా అవసరమైతే ఎంత కఠిన చర్యలు తీసుకోవడానికైనా వెనకాడడం. ప్రజలందరూ కూడా గమనించండి, తర్వాత బాధపడద్దు. ఒక వారం రోజులు స్వీయ నియంత్రణ చేసుకోకపోతే, పరిస్థితులు అదుపులో లేకపోతే ఎంతటి కఠిన చర్యలకైనా తీసుకోవటానికి ఈ ప్రభుత్వం వెనకాడదు. ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఆ క్రమంలో మరి మనకు మనం జాగ్రత్తగా ఉంటూ మన ప్రాణాల కోసం ఆరాటపడుతున్నటువంటి ప్రభుత్వానికి మనం సహకరిస్తూ, ఉద్యోగస్తులకి మనం సహకరిస్తూ మనం అన్ని కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మరి విధిగా ఎవరైతే 45 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్కి వెళ్ళండి. మొదటి డోసు వేసుకుంటే రెండో డోసు వేసుకోవడానికి 6 వారాల నుంచి 8 వారాల లోపు ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాబట్టి దానికి హడావడి పడకుండా వ్యాక్సినేషన్ అవైలబిలిటీని బట్టి దయచేసి తెలుసుకుంటూ వెళ్ళండి. ఒక 4 రోజులు షార్టేజ్ వచ్చింది. నిన్న మళ్ళా మిగతా కొంత మెడిసిన్ వచ్చింది. రేపెల్లుండిలో ఇంకొక విడత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రిమైనింగ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. కొంతమంది దీర్ఘకాలిక రోగాలను ఉన్నటువంటి వాళ్ళు, సెకండ్ డోస్ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు కొంతమందికి మరి ఇవ్వడం జరుగుతోంది. దయచేసి దీని మీద ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి మరి పత్రికల వాళ్ళందరికీ ఉందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆక్సిజన్ కొరత లేదు. ఆక్సిజన్ కొరత కృత్రిమంగా ఉన్నదాన్ని ఇప్పుడు ప్రభుత్వం సరి చేసుకొని ఈరోజు ప్రత్యేక రైళ్లు పెట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి ఒక రోజు 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఆక్సిజన్ నిల్వలు కూడా అన్ని హాస్పిటల్స్కి చేర్చేటువంటి క్రమంలో ఉన్నాం. అలాగే రెమ్డెసివిర్ అనేటువంటి ఇంజెక్షన్ కూడా, ఇది ప్రాణాన్ని కాపాడేటువంటి ఇంజెక్షన్ కాదు సుమా, ఇది లంగ్స్లో జరిగేటువంటి ఇన్ఫెక్షన్ని కొద్దిగా కంట్రోల్ చేసేటువంటి ఇంజెక్షన్ మాత్రమే. ఇదేదో ప్రాణాలను కాపాడేటువంటి ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్ చేసుకుంటే ఇంక నాకేం కాదు అని అవసరం ఉన్నా లేకపోయినా ఇంజెక్షన్స్ చేసుకునేటువంటి పరిస్థితి గమనించాం. దయచేసి అట్లా మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు కూడా అటువంటి చర్యలు తీసుకోకూడదు. ఆర్ఎంపీ డాక్టర్స్కి దయచేసి తెలియజేస్తున్నాను, తెలిసి తెలియకుండా ఎవరు కూడా అటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి. తప్పకుండా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, మనం వచ్చినటువంటి ఆ సిమ్టమ్స్ని గమనించుకుంటూ నిదానంగా ఆ పేషెంట్కి ఒక ధైర్యాన్ని కలిగజేస్తూ సైకలాజికల్గా మోరల్గా సపోర్ట్గా నిలబడుతూ దాని డైరెక్షన్ ఇవ్వాల్సిందే తప్పించి ఎక్కడ కూడా యాంగ్జైటీకి గురిచేయడం పేషెంట్ బాధ్యతగా. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ లేదనో, ఫ్యాబిఫ్లూ ట్యాబ్లెట్ లేదనో ఆ తెలిసి తెలియనటువంటి కొద్ది జ్ఞానంతో కన్ఫ్యూజ్ చేయొద్దని చెప్పి దయచేసి అందరిని కూడా కోరుకుంటాం. మనకి మనం జాగ్రత్తలు తీసుకుంటూ అందుబాటులో ఉన్నటువంటి ఆ మినిమం బాడీ రెసిస్టెన్స్ తగ్గకుండా ఉండటానికి టెంపరేచర్ వచ్చినప్పుడు దాన్ని మనం పారాసిటమాల్ వాడుకుంటాం, లేకపోతే కాఫ్ లాంటివి వచ్చినప్పుడు కొంత మనకు కావాల్సిన రెసిస్టెన్స్ కోసం యాంటీబయాటిక్స్ వాడుకుంటాం. మనం పూర్వీకులు చెప్పినటువంటి ఆవిరి పట్టేటువంటి విధానం తీసుకోవటం, ఇవన్నీ కంటిన్యూ చేయండి. ఏదైతే మనం మొదటి విడతలో జాగ్రత్తలు తీసుకున్నామో ఆ జాగ్రత్తలు అలాంటి జాగ్రత్తలు మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మన బాపట్లకి సంబంధించి మన ఏరియా హాస్పిటల్ని పూర్తి స్థాయిలో కోవిడ్ హాస్పిటల్గా చేయబోతున్నాం. ఇప్పటికే సుమారుగా ఒక 15 మంది స్టాఫ్ నర్సుని ఇవ్వడం జరిగింది. రేపు అదనంగా ఒక 3 డాక్టర్లు రాబోతూ ఉన్నారు. మళ్ళా మరి టెస్టింగ్ సెంటర్ కూడా గతంలో ఉండింది, మళ్ళీ తీశారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు మనకు ఉన్నటువంటి ర్యాపిడ్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని
టీబీ పేషెంట్స్ కోసం మనం వాడేటువంటి ఆ ఫెసిలిటీ యాక్చువల్గా దాన్ని ఆ రోజు మనం కోవిడ్ కోసం డైవర్ట్ చేయడం జరిగింది. టీబీ మీద కూడా కొంత అశ్రద్ధ జరుగుతుందనేటువంటి విషయంలో ఎక్కడైతే ఈ టెస్ట్ జరుగుతుందో ఆ సెంటర్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసి పూర్తి స్థాయిలో మళ్ళీ టీబీ సెంటర్స్కి అనుసంధానం చేయడం జరిగింది. కాబట్టి కొంచెం సమయం పడుతోంది. ఏదైనా సరే ఆర్టీపీసీఆర్ టెస్ట్ని మనం వారానికి 2 సార్లు ఇక్కడి నుంచి శాంపిల్ కలెక్షన్ చేసుకున్నాం. దాన్ని 4 సార్లు కలెక్ట్ చేసుకోవడానికి మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కొంచెం ఆల్ ఇండియా బేసిస్ మీద ఉండేటువంటి సర్వర్ ప్రాబ్లం వల్ల, ఇది అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి సైట్లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లం కూడా మరి అడ్రస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఓవరాల్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం కింద ఉన్నటువంటి ఆ డేటా బ్యాంకు ఓవర్లోడ్ అవడం వల్ల సర్వర్స్ పనిచేయకపోవడం, సపోర్ట్ చేయకపోవడం వల్ల మొన్న గమనించిన హాస్పిటల్లో 200 మంది వచ్చి పరీక్ష చేయించుకోవడానికి వస్తే అంత కష్టపడితే 25-26 మంది కన్నా తీసుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళకి ఐడి జనరేట్ చేస్తే తప్పించి శాంపిల్ తీసుకోలేము. శాంపిల్ తీసుకోవడం తేలికే, కానీ వితౌట్ జనరేటింగ్ ద ఐడి దే కెనాట్ టేక్ ద శాంపిల్. కాబట్టి దయచేసి ఇలాంటి విషయాలు ప్రజలకు కూడా కొంచెం తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు, ఆదుర్దా పడద్దు, నిదానంగా ఉండటం వల్ల సమస్య చాలా వరకు మనం పరిష్కరించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున గతంలో ఏవైతే మనం ఏర్పాటు చేసుకున్నామో ఐసోలేషన్ సెంటర్స్ కింద హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ మళ్ళీ తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం. అలాగే పైన ఒక ప్రభుత్వ హాస్పిటల్లో కూడా, మన ఏరియా హాస్పిటల్లో కూడా గైనిక్ డిపార్ట్మెంట్ తప్పించి మిగతా అంతా కూడా ఇన్పేషెంట్ మిగతా అంతా కూడా ఆపేసి కంప్లీట్గా కోవిడ్ కింద మారుస్తూ ఉన్నాం. ఇక్కడ తీసుకున్నటువంటి దాదాపు ఒక 80 బెడ్స్ ఆక్సిజన్ సపోర్ట్తో మరి ఉంది. అయితే మన దగ్గర ఇంకా మనకి కొద్దిగా హెసిటేషన్ ఏంటంటే ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటి హెసిటేషన్ ఉంది. దానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. సో దయచేసి ప్రజలందరినీ మరొకసారి కోరుకుంటూ ఉన్నాను, విధిగా తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించి వెళ్ళండి. వీలైనంత వరకు వెళ్ళవాకండి, బయటికి అవాయిడ్ చేయండి, పోస్ట్పోన్ చేసుకోండి. వ్యాక్సినేషన్ వేసుకోవాల్సిన 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు తప్పకుండా వ్యాక్సినేషన్ వేసుకోండి. వ్యాక్సినేషన్ వేసుకోవటం ద్వారా నాకు రాదు అనుకోవకండి. వ్యాక్సినేషన్ అనేది ప్రొటెక్షన్ లాంటిది. మనకి అయితే వ్యాక్సినేషన్ వేసుకోవటం ద్వారా మనకున్నటువంటి ప్రాణహానిని చాలా వరకు తగ్గిస్తుంది, దాదాపు 99% తగ్గిస్తుంది. ఇది ఈ కారణంగా వచ్చేటువంటి ఇష్యూస్ మీద. ఇతర కారణాల వల్ల ఏదైనా జరిగితే జరుగుతుంది, అది భగవద్గీత మనం చేయగలిగింది లేదు. బట్ అదర్వైజ్ వ్యాక్సినేషన్ 2 డోసులు తీసుకున్నటువంటి వాళ్ళు ఐఎమ్ షూర్ 99% దే ఆర్ సేఫ్. అలా అని చెప్పి అసలు కరోనా రాదంటే వాళ్ళకి కరోనా వస్తుంది, వచ్చినా తగ్గిపోతుంది. బాడీలో కావాల్సినంత మరి రెసిస్టెన్స్ డెవలప్ అయి ఉంటుంది కాబట్టి, యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటాయి కాబట్టి అది త్వరితగతిన తగ్గిపోతుంది. అంతేగా రాదు అనేది కాదు. ఇక్కడ కొంతమందికి తెలియక మేము వ్యాక్సినేషన్ వేసుకున్నాం అయినా వచ్చింది ఆయనకి అంటాడు. వ్యాక్సినేషన్ వేసుకున్నంత మాత్రం రాకుండా ఉంటుంది, అది ప్రాణాంతకం కాకుండా ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ చాలా అవసరం అనేటువంటి విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త 2-3 కంపెనీస్ తీసుకోబోతోంది. ఒక 2-3 వారాల్లోనే 25 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనేటువంటి కార్యక్రమం ఆలోచన జరుగుతోంది. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న విద్యా దీవెన పథకం నిరుపేదలకు ఒక వరం. బాపట్లలో విద్యా దీవెనను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా, డ్రైవర్ దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం. భవనంవారిపాలెంలో ఘోర విషాదం. బాధితుల పట్ల దాతల సహకారం ప్రశంసనీయం. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సమక్షంలో కోవిడ్ మెడిసిన్ కిట్లను పంపిణీ చేసిన బాపట్ల కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్నకు బాపట్లలో ఘన నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.